నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం భారీ షాక్ ఇవ్వబోతుందనే చర్చ వినబడుతున్నది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్, కీలకమైనటువంటి వ్యక్తి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ అధిష్టానంతో డిస్కస్ చేశారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీని కూడా కలిశారనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి. అయితే సోనియా గాంధీ మొన్నటి దాకా ఆమె సైలెన్స్ గానే ఉంది. వాస్తవానికి అధిష్టానంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, వీళ్ళు ముగ్గురు కూడా కొంత రేవంత్ రెడ్డి పైన సీరియస్ గా ఉన్నారనేటటువంటి ఒక చర్చలు వినబడ్డాయి. ఎందుకంటే 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం కానివ్వండి, లేకపోతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే రుణమాఫీకి సంబంధించి, రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం, హైడ్రాకి సంబంధించినటువంటి విషయం, లేకపోతే ఇక్కడ రాజీవ్ గాంధీకి సంబంధించిన విగ్రహానికి సంబంధించినటువంటి అన్ని అంశాల పైన కొన్ని చర్చలు కూడా నడిచినాయి. సో ఆల్రెడీ ఈ మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో, ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి 15 మంది పేర్లు గతంలోనే లిస్ట్ అవుట్ చేసి అధిష్టానం చేతిలో పెడితే సెకండ్ ఒపీనియన్ కోసం మంత్రులను పిలిచి కూడా డిస్కస్ చేసిరనేటటువంటి చర్చలు కూడా నడిచినాయి. సో ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పరిపాలన అంశం పైన అధిష్టానం కొంత సీరియస్ ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఆ అంశంతో పాటు ఇప్పుడు ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 3 ఎమ్మెల్యేల పైన నమోదైంది. సో దాదాపు 4 వారాల పాటు హైకోర్టు స్పీకర్ సార్కి టైం ఇచ్చే ప్రయత్నం చేశారు అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో. సో ఆల్రెడీ 15 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కేవలం 10 రోజుల సమయం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మిగిలింది. ఈ 10 రోజులలో బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి రేవంత్ రెడ్డి విలీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో మిగిలినారు. దాదాపు 39 మంది గెలిచారు. దాంట్లో 10 మంది పోతే 28 మంది ఉన్నారు. సో సుమారు ఇప్పుడు రేవంత్ రెడ్డి 28 మంది నుండి ఆయన బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకోవాలంటే 15 మంది కావాలి. 15 మందిని తీసుకోండి అని చెప్పి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేసిన చర్చ కూడా వినబడ్డది. కానీ రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నట్టు ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎమ్మెల్యేలు వచ్చేటటువంటి అవకాశంలో లేరు. ఎందుకంటే ఎవరు వస్తారు ఫ్రీగా? సరే, గూడెం మైపాల్ రెడ్డి అంటే ఆయన దందాలను కాపాడుకోవడానికి ఫ్రీగా వచ్చిండు. తర్వాత కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ టికెట్ కోసం కాంగ్రెస్ కొంత ట్రెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ తీసుకుంటే నా బిడ్డ గెలిచే అవకాశం ఉంటుంది. ట్రెండింగ్ లో ఉన్నటువంటి పార్టీ ఈ ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ అయితే దుకాణం బంద్ అవుతుందనే ఆలోచనతో ఆ రోజు కడియం శ్రీహరి అలా బిడ్డకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ టికెట్ ఇప్పించే ప్రయత్నం కూడా చేసిండు. సరే, అది వేరే విషయం. తన సొంత ప్రలోభాల కోసం, ప్రయోజనాల కోసం ఆ పని చేసిండు. సో ఆయన కూడా డబ్బులు అవసరం కాలే. తర్వాత దానం నాగేందర్, ఆయన సేఫ్ జోన్ లో ఉండడానికి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉండడానికి వచ్చిండు అనుకున్నాం. వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రు? వీళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, పదవులను కాపాడుకోవడానికి, ఎలాంటి ఇబ్బంది కాకుండా సేఫ్ జోన్ లో ఉండడానికి వచ్చినారు. కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దాదాపు 28 మంది ఎమ్మెల్యేలలో ఉచితంగా రావడానికి 3 రెడీగా ఉన్నారు. ఆ 3 ఒక ఆయన మల్లారెడ్డి, ఒక ఆయన పలరాజేశ్వర రెడ్డి, ఒక ఆయన మర్రి రాజశేఖర రెడ్డి. వీళ్ళు 3కి పైసలు మంచిగుంటాయి, గట్టిగుంటాయి పైసలు వీళ్ళ తాన. మళ్ళీ వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి. ఈ 3కి కాలేజీలు ఉన్నాయి. ఈ 3కి వ్యాపారాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాపారాలపైన దెబ్బ పడుతుందేమో. హైడ్రా ఈ మధ్యకాలంలో ఏదైతే వీళ్ళ కాలేజ్ ఉన్నాయి, కాలేజీలో కూడా బఫర్లో ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి అని చెప్పి నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. కాబట్టి ఇవి కూల్చేస్తారేమో. కూల్చొద్దంటే ఏం చేయాలా? కాంగ్రెస్ పార్టీలో ఉండాలా. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సేఫ్ జోన్ లో ఉంటామనే ఆలోచనతో వీళ్ళు 3 ఫ్రీగా కాంగ్రెస్ పార్టీలోకి రానికి రెడీగా ఉన్నారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఉచితంగా రానికి రెడీగా లేరు. గతంలో 2018లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 23 మంది గెలిచారు. దీంట్లో 12 మందిని సంతల పశువులను కొన్నాడు మన సారు, మన చంద్రశేఖరరావు సారు. ఈ 12 మందిని కొన్నాడు. వీళ్ళు ఉత్తగా రాలే, ఫ్రీగా ఏం రాలే. వీళ్ళని కొంటొచ్చారు వీళ్ళంతా. అప్పుడు ఏమైంది? సిఎల్పిని విలీనం చేసుకోవడానికి కేసీఆర్ నానా తంటాలు పడ్డాడు. దానిలో 12 మంది ఎమ్మెల్యేలకు తలా 30 కోట్లు, తలా 10 కోట్లు, 15 కోట్లు ఇచ్చి వెళ్ళే కొనే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకోవాలంటే ఉత్తగా ఫ్రీగా ఎవరు రారు కదా. వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పైసలన్నీ ఇవ్వాలి. వాళ్ళకు 30 కోట్లు, 40 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా. ఆ ఖర్చుల మందం అని ఇస్తే అప్పుడేమైనా ఉపాయం కడితే కట్టవచ్చు, లేకపోతే అంత ఈజీగా వచ్చే అవకాశం ఉండదు కదా. ఆల్రెడీ ప్రయత్నాలు నడుస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సిఎల్పీలో విలీనం కావాలంటే వచ్చే అవకాశం కనబడతలేదు.
కాబట్టి ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే లెక్క. ఇంకోటి రైతు రుణమాఫీ అని చెప్పి ఈ అంశంలో కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. తర్వాత ఈ మంత్రి పదవి విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి 6 మంత్రి పదవులను దగ్గరనే పెట్టుకున్నాడు. ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు 9-10 నెలలు పూర్తవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇప్పటిదాకా మంత్రులు గతిలేరని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలతో పాటు ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక అంశం అయితే తర్వాత బిగ్ ఇష్యూ ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించిన బిగ్ ఇష్యూ. సో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వస్తాయి. 10 మందిలో 3 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. ఈ 3 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు దాఖలు చేస్తే ఒకవేళ కోర్టు గనక స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోలేకపోతే కోర్టు సుమోటోగా తీసుకొని కోర్టు డిసిషన్ తీసుకొని 3 పైన అనర్హత వేటు వేసినారు అనుకో, 3 డిస్క్వాలిఫై అవుతారు. అప్పుడు 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి. ఒక్కొక్క ఉప ఎన్నికలో మినిమం 50 నుండి 100 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే కేసీఆర్ కూడా అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు. ఆయన కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి హోరాహోరీగా ఎన్నికలు నడిచే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పరువు అయ్యే వాళ్ళు కాంగ్రెస్ కదా, బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడ్డది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పర్వేలో పోయేది. మళ్ళీ ఉప ఎన్నికలకు వృధా ఖర్చు. మళ్ళీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ రావాలి, ప్రియాంక గాంధీ రావాలి, రాహుల్ గాంధీ రావాలి, మల్లికార్జున ఖర్గే రావాలి. వాళ్ళకు టైం వేస్ట్. టైం వేస్ట్తో పాటు ఇంకో అంశం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసే అవకాశం ఉండొచ్చు. రుణమాఫీ ఏమైంది, రైతు బంధు ఏమైంది, మీ 6 గ్యారెంటీలు ఏమైంది, తులం బంగారం ఏమైంది, 2500 ఏమైంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఏమైంది, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఏమైంది, 500 రూపాయల రైతు బోనస్ ఏమైంది, ఇవన్నీ క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా. కాబట్టి ఈ భయంతో మరి ఉప ఎన్నికలలో పోతే గెలుతామా ఓడిపోతామా అనే భయం కూడా ఉన్నది. మరి ఇవన్నీ క్వశ్చన్ చేస్తే ఓడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. గెలిచేటటువంటి అవకాశం కేవలం 30%, 40%, ఓడిపోయే అవకాశం 60 ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు 3 కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచారండి. బీఆర్ఎస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీని తుంగలోకి దొక్కి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుని పక్కన పెట్టి కాంగ్రెస్ లోకి వచ్చారు. ప్రజలు గెలిపించింది బీఆర్ఎస్ లో. బీఆర్ఎస్ వద్దని కారు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఎత్తారు ఓట్లు? ఆల్రెడీ వీళ్ళు పార్టీని మోసం చేసిరు, అక్కడ ఉన్న జనాలను కూడా మోసం చేశారు. మళ్ళీ అదే పబ్లిక్ మళ్ళీ ఇదే పాత ఎమ్మెల్యే నమ్మే అవకాశం ఉంటుందా? ఈ అంశం కూడా తెరపైకి వస్తున్నది. సో ఇన్ని రోజులు సోనియా గాంధీ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే సరే వీళ్ళే చూసుకుంటారు కదా అనేటటువంటి అంశంతో ఉంటుండే. కానీ డేస్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఇంకా 10 రోజుల సమయం మాత్రమే అనర్హత వేటుకు సంబంధించిన అంశంలో మిగిలింది కదా. సో మళ్ళీ కేఏపాల్ కొత్త పంచాయతీ, కేఏపాల్ 10 మంది ఎమ్మెల్యేల పైన కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందట. ఇమీడియట్ వీళ్ళ శాలరీలు కట్ చేయాలా, వీళ్ళ అనర్హత వేటు వేయాలా, వీళ్ళని తీసేయాలని చెప్పి ఆయన మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు మళ్ళీ వీళ్ళకి నోటీసులు ఇచ్చారు, వీళ్ళ జీతాలు కట్ చేయమని చెప్పి. ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాలు కట్టు ఆగమాగం అంతా కాంగ్రెస్ పార్టీ అంతా ఆగమాగం ఉన్నది. ఇప్పుడు మంత్రులను అడిగితే సోనియా గాంధీ మంత్రులను అడిగినా, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను అడిగినా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలను మేము తీసుకోలేదు, మాకు సంబంధం లేదు, మేము సంప్రదింపులు చేయలేదు, మాకు అవసరం లేదు, మొత్తం రేవంత్ రెడ్డి చూసుకున్నాడు, అంత రేవంత్ రెడ్డికి సంబంధం ఇది, మాకేం అవసరం సార్ అని చెప్పి మల్లికార్జున ఖర్గేతో మాకేం అవసరం మేడం అని చెప్పి సోనియా గాంధీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి వీళ్ళకేం అవసరం? రేవంత్ రెడ్డి సార్ ఒక్కొక్కరిని పిలుచుడు, కండవాళ్ళకి అప్పుడు స్వీట్లు వంచుడు, కథం దావతి చేసుడు, ఇదే కథ. గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చేసింది. అది గతంలో కేసీఆర్ ఎంత తెలివిగా ప్రదర్శించిందంటే 23 మంది అంటే కాంగ్రెస్ పార్టీలు ప్రతిపక్షంలోకి వస్తారు. ఒక్కరినో ఇద్దరినో తీసుకున్నాం అనుకో, రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు అనర్హత వేటు పిటిషన్ ఆయన కూడా దాఖలు చేయవచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. వీళ్ళని ప్రతిపక్షం లేకుండా చేద్దామంటే 12 మందిని తీసుకోవాలి. అప్పుడు వీళ్ళు కేవలం 13 మంది మిగులుతారు. 13 మంది మిగిలినప్పుడు ఇబ్బంది అవుతారు. 11 మంది మిగులుతారు. 11 మంది మిగిలితే వీళ్ళు అనర్హత వేటు వేయలేరు, ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షం కిందికి రారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్లాన్ కూడా అదే, ప్రతిపక్షం కిందికి బీఆర్ఎస్ పార్టీ రావద్దు, కేసీఆర్ అపోజిషన్ లీడర్ పదవి పోవాలంటే దాదాపు 28 మంది ఉంటే దీంట్లోకి 16 మందినన్నా 15 మందినన్నా గుంజితే కేసీఆర్ కు 13 నుండి 14 మంది మిగులుతారు. కాబట్టి ఈ పనిలో పడ్డాడు. కానీ ఈ పని వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ రేవంత్ రెడ్డి సార్ పై కంప్లైంట్ ఇచ్చుడు, ఒక్క ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారు అని చెప్పి, లేకపోతే ఒకటే జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కీలకమైనటువంటి శాఖలలో పదవులు ఇస్తున్నారని చెప్పి, రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులకు మంత్రి పదవులు, కీలకమైనటువంటి పోస్టులు ఇస్తున్నారని చెప్పి అట్లా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మస్తు పంచాయతీలు ఉన్నాయి రేవంత్ రెడ్డి సార్ పైన, అనేక కంప్లైంట్స్ పోతున్నాయట. సో ఇప్పుడు సోనియా గాంధీ రేవంత్ రెడ్డి పైన సీరియస్ ఉందనే చర్చ వినబడుతున్నది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గతంలో పీసీసీకి ఉన్నాడు, కీలకమైనటువంటి పాత్ర పోషించిండు.
కాంగ్రెస్ ని జాకీ పెట్టి పైకి లేపే ప్రయత్నం చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుందనేటటువంటి ఆలోచనలు ఇస్తే గిన్ని పంచాయతీలు ఏందని చెప్పి సోనియా గాంధీ కూడా రేవంత్ రెడ్డి సార్ పైన సీరియస్గా ఉందనే చర్చ వినబడుతున్నది. సో ఒకవేళ రేవంత్ రెడ్డి సార్ వ్యవహారం ఇదే విధంగా కొనసాగితే మళ్ళీ ఇంకో షీల్డ్ కవర్ వస్తుంది. ఆ షీల్డ్ కవర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు, బచ్చన్న పేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు, వీళ్ళే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని పెడితే కథం రేవంత్ రెడ్డి సార్ రాజీనామా చేయాలి, కథం మళ్ళీ అదే పిసిసి పాత్ర లేకపోతే ఏదో ఇన్ఛార్జ్గా ఉండాలి అంతే. అంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసిషన్ మేరకే ఉంటుంది. రేవంత్ రెడ్డి సార్ ఏం కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు, ఆయన జీతగాడే. రేవంత్ రెడ్డి సార్ ఎంప్లాయ్, అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీసే, వాళ్ళేం ఓనర్లు కాదు. ఓనరు సోనియా గాంధీ, వీళ్ళు ఓనర్లు డిసైడ్ చేయాలా, వీళ్ళు సైడ్కు ఉండాలి అంతే. వీళ్ళ ఆప్షన్ లేని వీళ్ళకు ఏది రావాలన్నా కూడా ఓనర్లే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఇవన్నీ అంశాలపైన రేవంత్ రెడ్డి సార్కు పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం ఉంది. కాబట్టి సీఎం పదవి కూడా పోయేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది. సో సోనియా గాంధీ మాత్రం సీరియస్ ఉందనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. చూద్దాం కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు డిసిషన్ తీసుకోబోతుందనేది.